హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ దోశ రోటీ తిని బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. సూపర్ ప్రోటీన్ ఉండే రెసిపీ మాత్రం మిస్ అవ్వకండి. ఎలా తయారు చేయాలో చూసేయండి. నేనైతే ఈ విధంగా తయారు చేశానండి. ఖాళీ ప్లేట్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి. 1 కప్పు పెద్ద కప్పుతో గోధుమ పిండి వేసుకొని మీకు తగినంత వేసేసుకోండి. నేనైతే రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని పిండిని చక్కగా కలిపేసుకొని 2 ఎగ్స్ దీంట్లో కొట్టిపోయాలి. 2 ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత మనము గుప్పడంతో కొత్తిమీర నీట్గా కడిగి పెట్టి కట్ చేసిన కొత్తిమీరని ఈ విధంగా వేసేసుకోవాలి. ఎగ్స్ని హీట్ ఫ్లోర్ని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలండి. తగినన్ని వాటర్ చేతిలోనే వేసుకొని చల్లేసుకోండి. గ్లాస్తో చెమ్ముతో పోసుకోమాకండి, ఎందుకంటే లూజ్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా మనము ఒక చుక్క వాటర్ వేసేసుకొని రౌండ్గా స్మూత్గా పిండి కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని మనం 10 మినిట్స్ తర్వాత తీసిన ఈ హీట్ ఫ్లోర్ని చూడండి ఈ విధంగా రౌండ్గా ఈ సైజులో చేసేసుకోవాలి. ఇలా పొడిపిండి కొంచెం తీసేసుకొని మనము ఆ పొడిపిండిలో కొంచెం కొంచెం చల్లుకుంటూ చిన్న పూరిలా వత్తేసుకోవాలండి. ఈ ఎగ్ పూరి అయితే చాలా ఈజీ అండి. చాలా డైట్ ఫుడ్ కూడా, చాలా ప్రోటీన్ పోషకాలు ఉంటాయి. చిన్న పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా పెట్టుకోండి. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.